జనసేన తెలుగు మన పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించి తీరాలని చెప్పేసి కంకణబద్దులై ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించకపోతే రేపు కాపుల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. బట్ గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి పరిస్థితి మారిందనుకోవాలా బాలగారు జనసేన విషయంలో? నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీకి కాపుల ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదని చెప్పాను కానీ వైసీపీకి పడ్డాయని మాత్రం నేను చెప్పలేదు. కానీ ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటే నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఏ పొలిటికల్ పార్టీలో అయినా, ఇప్పుడు టీడీపీ అయినా లేకపోతే వైసీపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా, ఆ కమ్యూనిటీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు చాలా ఫేవర్ గా ఉంటారు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి, లేకపోతే ఫండర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కూడా ముందుంటారు. జనసేన పార్టీకి 2019లో ఇన్వెస్ట్ చేసిన పులిశేఖర్ ఇవాళ లేరు, పివి రావు గారు ఇవాళ లేరు. చాలా మంది ఇలాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఈసారి కూడా జనసేన పార్టీ వెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ముఖాన్ని ఒకటే చెప్తారు, మీరు గత ఎలక్షన్స్ లో చేసిన ఏదైతే చర్య ఉందో అది వాళ్ళు మర్చిపోలేక వాళ్ళ అవమానంతో వాళ్ళ బయటికి వెళ్ళిపోయేసి ఈ రోజు కూడా తలెత్తుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీలో ఎంత చెప్తే అంత వాళ్ళ కమ్యూనిటీ వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. 90% కమ్యూనిటీ మొత్తం బయట ఉన్నప్పుడు, కమ్యూనిటీలో ఉన్న జనాలు చాలా మంది బయట ఉన్నప్పుడు ఏ విధంగా కమ్యూనిటీ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ వాళ్ళకి అయింది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇందాక మేడం ఒక మాట అన్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశం ఒకటి. 2, బాలాగారికి ఏమైనా తెలుసా? పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళి బాలాగారు కూర్చొని ఏమైనా అక్కడ కమ్యూనిటీ గురించి మేడం ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ ఒక కన్సల్టెంట్ గా పోలింగ్ జరగకంటే ముందే అన్ని సర్వేలు చేస్తారు. జనరల్ గా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఏంటి, ఏ లీడర్లు ఎక్కువ ఎవరికి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ వెనకాల కాపుల విషయంలో పిఠాపురంలో టికెట్ విషయంలో గానీ, అక్కడ ఎన్నికల విషయంలో గానీ ముద్రగడ అంశం చాలా రాజకీయంగా మారింది. కాపులు ఎటువైపు అంటే ముద్రగడ లాస్ట్ మూమెంట్ వరకు కూడా వెయిట్ చేసి ఆయన ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఒక రాజకీయ గేమ్ ప్లాన్ మాత్రం నడిచింది. సో ఇట్లా నేపథ్యంలో కాపుల ఓట్లు ఈసారి జనసేనకు పడలేదు అంటే కూటమికి కూడా పడే అవకాశాలు ఉండదు కదా మీ మాటల్లో. మరి ఇవి ట్రాన్స్ఫర్ అయ్యాయి, మీ ఇంటర్నల్ మీ మాటలు వైసీపీని డైరెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోందా? జనసేన పార్టీలో నుంచి వచ్చిన చాలా మంది, కాపుల కమ్యూనిటీ నుంచి వచ్చిన చాలా మంది నా దగ్గరే ఒక 3-4 పొలిటికల్ పార్టీలు కొత్తవి నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను. వాళ్ళు ఒక్కొక్కరు 80-90 మందిని కంటెస్టెంట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక్కొక్కరికి మినిమం 500 నుంచి 1000-1500, 2000 ఓట్ల వరకు ఉన్న క్యాండిడేట్లు జనసేన నుంచి విభేదించి బయటకు వచ్చి వాళ్ళు సొంతగా పార్టీలు పెట్టి ఒక్కొక్కరికి నామినేషన్స్ బీఫామ్లు ఇచ్చి క్యాండిడేట్లే నిలబెట్టారు. అలా ఒక 3-4 పార్టీలు నేనే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయి. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు సేమ్ పేర్లు మ్యాచ్ అయ్యేలాగా రావడం ఇదంతా సేమ్ పేర్లు కాదండి. దట్స్ రాంగ్ అండి. సేమ్ పేర్లు కాదు. ఎవరైతే జనసేన నుంచి మోసపోయినారో వారందరూ కూడా వచ్చి కంటెస్ట్ చేశారు. ఎందుకంటే జనసేన పార్టీలో కంటెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా, కాబట్టి వాళ్ళందరికీ బీఫామ్లు ఇచ్చారు. ఒక 3-4 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సుజాత గారు will you respond on it? ఒక్క నిమిషం బాలగారు 1 సెకండ్. 1 మినిట్ మేడం. ఒక్కొక్క క్యాండిడేట్ మినిమం అక్కడ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కష్టపడి తిరిగి నాన్ స్టాప్ లో మినిమం వాళ్ళు 1000 నుంచి 1500, 2000, 2500, 3000 ఓట్ బ్యాంక్ పోలరైజ్ చేయగలిగే లీడర్స్, లోకల్ లీడర్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 3000 ఓట్లు బయటకు తీసేయండి. గెలిచే ఓడిపోయే అంశాలకు ఎక్కడో చోట దావతీస్తుందా? అదే జనసేన పార్టీ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే వీళ్ళందరూ లీడర్లు అయిందే వాళ్ళు. కనీసం వాళ్ళు 175 స్థానాల్లో కంటెస్ట్ చేసి ఉంటే మినిమం 20 నుంచి 30 స్థానాల్లో గెలిచేవాళ్ళు. ఈ రోజు క్యాండిడేట్ కి నామినేషన్ వేసుకోవడానికి ఆపర్చునిటీ లేదు. కనీసం గెలవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండేది. ఆ ఇండిపెండెన్సీ కూడా లేదు. నేను ఈ విషయం గంట పదం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇదే బేసిస్. కమ్యూనిటీలో నుంచి వచ్చిన చాలా మంది బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయడము, ఇండిపెండెంట్ గా పార్టీలు పెట్టడము, వాళ్ళ ఇండిపెండెంట్ స్టాండర్డ్స్ ని తీసుకున్నారు. దాంట్లో ఇంకొక విచిత్రం కూడా చెప్తాను చూడండి. ఆ వీర మహిళలో నుంచి ఉన్న ఒక మహిళ కూడా పార్టీ పెట్టింది. ఆవిడ ఇంకా బయటకు మీడియాకి రావాల్సి కానివ్వండి, బ్యాక్ అండ్ ఆవిడ పార్టీ పెట్టి సపోర్ట్ కూడా చేస్తుంది. మహిళలు కూడా పెట్టారు. ఇంకా బాలగారు 1 సెకండ్. జనసేన అంటే ఈ పాయింట్స్ ఆయన పార్టీలు రిజిస్ట్రేషన్ చేసిన అని చెప్తున్నారు. దరిదాపు 3,000 ఓట్ల చీలిక జరిగిందని చెప్తున్నారు. జనసేనకు అంటే ఒక్క పిఠాపురం అని కాదు, ఓవరాల్ గా చూసుకుంటే గనక జనసేన కూటమితో వెళ్లడం కొంతవరకు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా వరకు అవకాశాలు రాక పార్టీలో ఉన్న వాళ్ళే ఈ రోజు పార్టీకి అగెనిస్ట్ గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి జనసేనకి ఏమైనా వచ్చిందా? సుజాత గారు, ఈ పాయింట్స్ పైన జనసేన ఏం క్లారిటీ ఇస్తుంది? శ్రీకాంత్ గారు, మిమ్మల్ని ఒక్క రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి నేను వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చే వరకు నాకు అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను.
మొదటిగా